హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగిందండి. ఇది వచ్చేసి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు. దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ కెరియర్స్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. హెచ్ఆర్ అని చెప్పేసి, సిఓ కార్నర్ అని, ఫోటో గ్యాలరీ అని చెప్పేసి కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ చూడండి కెరియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫస్ట్లోనే ఉంటుందండి రిక్రూట్మెంట్ ఫర్ ఎన్గ్రీవర్స్ ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైంటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. కోల్కతాలో ఉన్న మింటింగ్ ప్రెస్ నుంచి మనకైతే రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయిందండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్గ్రీవర్ మెటల్ వర్క్స్ అని, అండ్ నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ అని, అండ్ నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్, ఈ పోస్టులకు వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 23 మార్చ్ 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. ఎండింగ్ డేట్ వచ్చేసి 22 ఏప్రిల్ 2024 లోపు మనం అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. జూన్ అండ్ జూలైలో మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి ఎన్గ్రీవర్ మెటల్ వర్క్ అండి. దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 23,910 నుంచి 85,570 రూపీస్ వరకు వీళ్ళకి బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 45,000 ప్లస్ అయితే వస్తుందండి పర్ మంత్. దీనికి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 కూడా ఓపెన్ కేటగిరీ అండి. ఏ కేటగిరీ వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు, అందులో కూడా మనకు సబ్జెక్ట్స్ ఇచ్చారు చూడండి, పెయింటింగ్ అని, అండ్ నెక్స్ట్ స్కల్ప్చర్ అని, అండ్ నెక్స్ట్ మెటల్ వర్క్స్, ఈ 3 కేటగిరీలో ఎవరు చేసినా సరే ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏమీ ఉండదండి. ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ బట్టి మీకైతే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ అండి. దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 18,780 రూపీస్ నుంచి మనకి 67,390 రూపీస్ అనేది బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 35,000 వరకు వస్తుందండి. టోటల్ వేకెన్సీ వచ్చేసి 6 వేకెన్సీస్. ఓపెన్ కేటగిరీలో 5, ఓబీసీ వాళ్ళకి 1 అండి. ఓపెన్ కేటగిరీకి 5 ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐలో గోల్డ్ స్మిత్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ లేదు అనుకుంటే 10th ప్లస్ ఐటీఐ ఎనీ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎనీ ట్రేడ్ ప్లస్ అండ్ అని ఇచ్చారు చూసారా, అంటే ప్లస్ షార్ట్ టర్మ్ కోర్స్ అయితే చేసి ఉండాలండి. మాడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్స్ అని ఉంది కదా, ఈ షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ అనే పొజిషన్కి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ అండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సిలబస్ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ అండి. దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 18,780 రూపీస్ నుంచి 67,390 రూపీస్ వరకు బేసిక్ శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి 35,000 వరకు వస్తుంది పర్ మంత్. దీనికి వచ్చేసి ఒకటే పోస్ట్ ఉందండి, అది కూడా ఓపెన్ కేటగిరీ. ఆ కేటగిరీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐలో ల్యాబ్ అసిస్టెంట్ అంటే కెమికల్ ప్లాంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ అండి, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదండి. ఏజ్ రిలాక్సేషన్
డ్యూరేషన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years, అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 years అండి. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్లో ఓబీసీ వాళ్ళు ఉంటే వాళ్ళకి 13 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఫీజు అండి. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 600 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నో అప్లికేషన్ ఫీజ్, బట్ ఛార్జెస్ అయితే ఉంటుందండి. వాళ్ళైతే 200 rupees అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 600. ఓన్లీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే బిలాంగ్స్ ఉంటారో వాళ్ళకి 200 rupees అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో మీరైతే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఎన్గ్రీవర్ మెటల్ వర్క్ అండి. దీనికి టోటల్ 125 marks అయితే ఉంటుంది. 100 questions అయితే ఉంటుందండి. మనకి టెక్నికల్ వచ్చేసి 50 questions ఉంటాయి, 75 marks. రిమైనింగ్ వచ్చేసి నాన్ టెక్నికల్ అండి. దీనికి వచ్చేసి టోటల్ డ్యూరేషన్ టైం చూసుకున్నట్టయితే 120 minutes అండి ఉంటుంది. దీనికి నో నెగిటివ్ మార్కింగ్, అంటే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. మీరు ఏ ఆన్సర్ అయినా సరే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే మనకి యూఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 55% అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 50% స్కోర్ చేయాలండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 45% స్కోర్ చేస్తే మీరైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 year ప్రొబేషన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు 1 year ప్రొబేషన్ తర్వాత మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ అండి. దీనికి వచ్చేసి 100 questions ఉంటాయి, 125 marks. సేమ్ అండి, ఇది కూడా 50 questions అనేవి మనకి టెక్నికల్ ఉంటుంది, అవి వచ్చేసి 75 marks. రిమైనింగ్ అనేది నాన్ టెక్నికల్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ దీనికి కూడా సేమ్ టైం అండి, 120 minutes అయితే టైం ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. ఇది మినిమం కట్ ఆఫ్ మార్క్స్ కూడా సేమ్ అండి. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 55% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వాళ్ళు 50% మార్క్స్ స్కోర్ చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 45% మార్క్స్ అనేవి స్కోర్ చేసినట్టయితే మీరైతే క్వాలిఫై అయిపోయినట్టే. ఈ దీనికి కూడా సేమ్ అండి, 1 year ప్రొబేషన్ అయితే ఉంటుంది. 1 year ప్రొబేషన్ తర్వాత మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రొబేషన్ తర్వాత చిన్న ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తారు. ఒకవేళ అందులో మీరు ఫెయిల్ అయినట్టయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారండి. మిమ్మల్ని తీసేయడం అంటే ఏం జరగదు, ఎక్స్టెండ్ చేస్తారు. మరో 6 months అలా ఎక్స్టెండ్ చేసి మళ్ళీ మిమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ల్యాబ్ అసిస్టెంట్ అండి. దీనికి కూడా సేమ్, మనం ప్రతిదానికి సేమేనండి. 125 మార్క్స్ అయితే ఉంటుంది 100 questions. టెక్నికల్ వచ్చేసి 50 questions, 75 marks. రిమైనింగ్ వచ్చేసి నాన్ టెక్నికల్ 120 minutes టైం అయితే ఉంటుంది. ఏ పోస్ట్ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. కట్ ఆఫ్ మార్క్స్ కూడా సేమేనండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఇస్తారండి. 2nd class రైల్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడే బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేము, బ్యాంక్ నేము, మీ నేము చాలా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి అందులోనే క్రెడిట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకి రిటన్ టెస్ట్ అనేది కోల్కతాలో ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది, ముంబై ఉంటుంది, అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో ఉందండి. ఎవరైతే ఏ సిటీ అయితే దగ్గరలో ఉంటారో ఆ సిటీని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. త్వరగా అప్లై చేసుకున్నట్టయితే మీరు సెలెక్ట్ చేసుకున్న సిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ క్యాన్ బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ ఓన్లీ ఫర్ ఎనీ 1 post. అంటే మీరు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయడానికి ఉంది, మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేదండి. ఆన్లైన్ రిటన్ టెస్ట్ అనేది మీకు చూసుకున్నట్టయితే హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫీజు, తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసినవి అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ డేట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 23rd March 2024 నుంచి 22 April 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన స్కాన్డ్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సిగ్నేచర్ చేసి ఉండేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరైతే వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్ ఆర్ బ్లాక్ ఇంక్ ఇది ఏంతో అయినా పర్వాలేదు, మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఉండాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రైట్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉంది కదండి, ఈ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో A4 షీట్ మీద రాసి దాన్ని స్కాన్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదండి. సిగ్నేచర్ అనేది ఎలా ఉంటుంది, స్మాల్ లెటర్స్తో ఉంటుంది కదా, మీ సిగ్నేచర్ అనేది ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టీస్గా పెట్టండి. క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ రాసినట్టయితే రాయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీకు అడ్మిట్ కార్డ్ కానీ కాల్ లెటర్స్ కానీ మీకు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేస్తారు. అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఏ డీటెయిల్స్ అయినా మీ 10th class మార్కుల లిస్ట్ బేస్ చేసుకొని మీరు సేమ్ యాస్టీస్గా ఇవ్వండి. తప్పులు ఏమైనా ఇచ్చినట్టయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అయితే చెప్పాను కదండి, ఆన్లైన్లో మీరు పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే
మొబైల్ వాలెట్స్ యూస్ చేసుకుని మీరైతే అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటుంది కదా, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ చేసుకొని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి పేమెంట్ అనేది చేస్తే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీ మెయిల్ ఐడికి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ నేము, ఫుల్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ కార్డ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. మీ అడ్రస్ అవి ప్రివ్యూ చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి పేమెంట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దండి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. మీకు ఇంకా ఏమైనా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.